నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరిల్లు చాలా నీట్గా ఉంటుందండి. అసలు చూడగానే వావ్ ఎంత బాగా పెట్టుకున్నారు కదా అనిపిస్తుంది. కానీ కొందరికి మాత్రం అసలు ఇల్లు నీట్గా పెట్టుకునే సాధ్యం అవ్వదు. కానీ అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, మన ఇల్లు నీట్గా ఉంటే లక్ష్మీదేవి మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అని చెప్పి. మరి ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే ఆ విషయం మనకు తెలియదు. కానీ ఎప్పుడూ కూడా ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇల్లు గజిబిజిగా ఉంటే మన మైండ్ కూడా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇల్లు చాలా నీట్గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ రోజు మన అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? జొన్న రవ్వ కట్టె పొంగలి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ తగినంత. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా జొన్న రవ్వ నానబెట్టేసుకున్నామండి. 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే పెసరపప్పు కూడా 1 గంట పాటు నానబెట్టుకున్నాం. మిగతా అంతా కూడా కామన్గా చేసేది. అయితే పొంగలి ప్రాసెస్ మీకేం కొత్త కాదు, మీరు చాలా ఏళ్లగా చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. కాకపోతే కాంబినేషన్స్ జొన్న రవ్వ అలాగే పెసరపప్పు ఈ రెండింటితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం అనమాట. ఇది మనకు జొన్న రవ్వ ఏంటి అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది తెలుసా. జొన్న రవ్వ అంటే జొన్న పిండి, అంటే పిండితో చేసేటువంటి రొట్టెలు కానివ్వండి, తర్వాత జొన్న రవ్వ కానివ్వండి, మామూలుగా జొన్న అన్నము ఏదైనా కూడా మనకు ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో. మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్, వైటమిన్ బి ఉంటుంది, కాపర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇలా ఏంటి అంటే మనకు చాలా విటమిన్స్ ఉంటాయి జొన్న రవ్వలో. అలాగే మనకు బరువు తగ్గే వాళ్ళు కూడా ఎక్కువగా జొన్న రొట్టెలు తింటూ ఉంటారు. ఎందుకు అంటే జొన్నల్లో ఉండేటువంటి లెస్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అది ఫ్యాట్ని బర్న్ చేస్తుంది, మన బరువు తగ్గిస్తుంది. తద్వారా ఏంటంటే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎప్పుడైతే మనకు ఒంట్లో బరువు తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకు ఆ కొవ్వు శాతం, ఆ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారు కూడా హాయిగా జొన్న రొట్టెలు తినేయచ్చు. జొన్న రవ్వతో ఏ రకమైన వంటైనా చేసుకోవచ్చు. అలా ఏంటి అంటే ఇది మనకు అల్పాహారంగా చాలా బాగుంటుంది. జొన్న రవ్వ అలాగే పెసరపప్పు ఈ కాంబినేషన్తో మనం సాధారణంగా చేసుకునేటువంటి ప్రాసెసే. ఓకేనా? సో మరి ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక చిన్న ఆవిరి పాత్ర పెట్టేసుకొని మనకు కావాల్సిన క్వాంటిటీ పరంగా మన ఇంట్లో 5 మంది ఉంటే దాని తగ్గట్టుగా ఆఫ్కోర్స్ కుక్కర్స్ తీసుకొని చేసుకుంటాం. ముందుగా నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వ 1 కప్పు తీసుకున్నానండి. నానబెట్టుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా ఏది నానబెట్టుకున్నా కూడా ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఆ తర్వాత అదే క్వాంటిటీలో మనం పెసరపప్పు కూడా తీసుకుంటున్నాం. నానబెట్టుకున్న పెసరపప్పు ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా 2 కప్పులు నీళ్లు పోసుకోవచ్చు. నేను అందాజాగా వేస్తూ ఉంటాను సాధారణంగా. ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇందులో కాస్త జీలకర్ర వేసుకుందాం. అంటే జీలకర్రతో పాటు ఉడికిందనుకోండి నీళ్లు, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడు కూడా పొంగల్ ఉడికించేటప్పుడు మీరు జీలకర్ర వేసేయండి. పసుపు కూడా వేసుకోవచ్చు, ఉప్పు కూడా వేసేసుకోవచ్చు. కొంతమంది పసుపు పోపులో వేస్తారు, మీ ఇష్టం అది. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త పసుపు వేసుకుందాం. అంటే మన కందిపప్పు అవన్నీ ఉడికించుకునేటప్పుడు ఎలాగైతే పసుపు వేస్తామో అలా అనమాట. కానీ కొందరికి ఏంటంటే ఈ పొంగల్ అనేది అలా వైట్గా ఉంటేనే ఇష్టం, వైట్ కలర్లో. ఇలా చక్కగా పసుపు వేసేసుకున్న తర్వాత కొన్ని మిరియాలు కూడా వేసుకుందాం. పోపులో మళ్ళీ కావాల్సింటే వేసుకోవచ్చు. ఇందులో కొన్ని మిరియాలు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని, ఇది ఆల్రెడీ మనకు నానింది కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తా. అయితే అంటే మళ్ళీ చెప్తున్నానండి, ఈ పొంగలి ప్రాసెస్ అనేది మీకు కొత్త కాదు. ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్, నేనే చెప్తున్నాను కదా. కాకపోతే ఏ 2 కలపాలి, ఎలాంటి ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉన్నటువంటి పదార్థాలను కలిపితే మనకు మంచి ఫుడ్ దొరుకుతుంది, అంటే మంచి హెల్దీ ఫుడ్ మనం తినగలుగుతాము అనేది మీకు తెలియచెప్పారనే ప్రయత్నం అంతే. ఓకే,
ఇలా ఒక 5 నిమిషాలు మనం వెయిట్ చేద్దామండి. 5 నిమిషాల్లో చక్కగా 3 నుంచి 4 విజిల్స్ వరకు 100% వచ్చేస్తాయి. అది అయిపోయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఎలా ఉందో చూద్దాం. అంతవరకు వెయిట్ చేద్దాం. 5 నిమిషాలు వెయిట్ చేసాము. ఒక 4 విజిల్స్ వచ్చాయండి. ఒకసారి చూద్దాం. మనకి ప్రెషర్ కూడా డౌన్ అయింది. ఓకే, చక్కగా మెత్తగా బేబీ ఫుడ్ లాగా అయిందండి. పిల్లలకు కూడా పెట్టచ్చు హాయిగా. ఓకే, అయితే మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ పోపు బాండి తీసుకుందాం. ఇందులో కాస్త నెయ్యి, అంటే ఎప్పుడూ కూడా పొంగలి మనం నెయ్యితో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం మనకు కరిగిన తర్వాత మనకి ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్, అంటే ఇందులో కూడా మనకి ఎక్కువగా ఏమి ఉండవు, చాలా సింపుల్గా. అంటే మనం ఎప్పుడు కూడా సాత్వికంగా చేసుకుంటాం కాబట్టి దేన్నైనా కూడా మినిమల్గా ఉంచుతాం, ఎక్స్ట్రాలు ఎప్పుడు వేయం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా అల్లం ముక్కలు, ఎందుకంటే మనకు పొంగల్లో అల్లం ముక్కలు అనేవి చాలా చాలా మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఆ తర్వాత పోపులో కూడా మనం కొన్ని మిరియాలు వేసుకుందామండి. మనం ఇందులో ఆల్రెడీ వేసాం కుక్కర్లో, బట్ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే జీడిపప్పులు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా ఇలా స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే మరో ముఖ్యమైన పదార్థం ఏంటంటే ఇంగువ, ఆ తర్వాత చివరిగా కాస్త కరివేపాకు. ఒకసారి కలిపేసుకుందాం. మనకి పోపు రెడీ అయిపోయిందండి. సో చక్కగా అన్నీ కూడా వేగిపోయాయి కాబట్టి మనము మరలా ఈ పొంగలి స్టవ్ ఆన్ చేసేసుకుందాము. ఇలా రెడీ అయినటువంటి పోపును చక్కగా మనము ఈ పొంగల్లోకి వేసేసుకుందాం. కొంచెం మనం పోపు మీద వేసుకోవడానికి ఉంచుకుందాము, అంటే సర్వింగ్ బౌల్లో ఫైనల్గా వేసుకోవడానికి. సో ఇలా పోపు వేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు మనం ఆన్ చేసామంటే కొంచెం మనకు ఆ వాటర్ ఏదైనా ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఎలాగైనా దగ్గర పడుతుంది అనుకోండి, అంటే కొంచెం మనకి చల్లారిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇది కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి కాస్త లూజ్గా ఉంది. సో మనం తినే టైంకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది ఒక్క 2 మినిట్స్ ఇలా వదిలేస్తే బాగుంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. ఎడమ వైపు తిరుగు పడుకోండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే గురక తగ్గుతుంది, రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది, వెన్ను నొప్పి తగ్గుతుంది, తిన్న ఆహారం కూడా చాలా బాగా జీర్ణమవుతుంది. అలాగే మెడనొప్పి ఉన్న వాళ్లకు మెడనొప్పి కూడా చాలా వరకు తగ్గుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఒకవేళ కుడివైపు తిరిగి పడుకునే అలవాటు ఎక్కువగా ఉంటే ఈసారి నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి. మనం పోపు చక్కగా మన పొంగల్లో వేసేసుకున్నాము. సో మనకి చక్కగా ఉడికింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది. మా ప్లేట్ కూడా ఎంత అందంగా ముస్తాబై సిద్ధంగా ఉంది కాబట్టి ఇక మనము ఈ పొంగల్ని ఈ బౌల్లోకి తీసేసుకుందాం. అసలు పొంగల్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. అసలు ఇంకా ఇది చూస్తుంటే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాను. సో పైన నుంచి మనం తయారు చేసుకున్నటువంటి పోపును కూడా కొంచెం వేసుకోవచ్చు. ఆ తర్వాత పొంగలి అంటేనే మనకి రుచి దేంతో వస్తుంది, నెయ్యి. అలా చక్కగా పైనుంచి నెయ్యి వేసుకుంటే అది మనం తినేపాటికి కాస్త కరిగి ఆహా, ఇంకా అసలు టేస్ట్ అన్నమాట. ఇలా జొన్న రవ్వ కట్టె పొంగలి చాలా సాంప్రదాయకరమైనటువంటి పద్ధతిలో రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్న రవ్వ 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1/2 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఇంగువ తగినంత. జొన్న రవ్వ కట్టె పొంగల్ తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్ర పెట్టి అందులో నానబెట్టుకున్న జొన్న రవ్వ, నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం నీళ్లు, కాస్త జీలకర్ర, ఉప్పు, కొంచెం పసుపు, మిరియాలు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత అల్లం ముక్కలు, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకొని జొన్న పొంగలి పాన్ లో వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న పోపు నెయ్యితో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే ఆరోగ్యకరంగా ఉండే జొన్న రవ్వ కట్టె పొంగలి రెడీ. చూసారు కదా జొన్న రవ్వ కట్టె పొంగల్ ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, ఇన్ని రోజులు నేను ఎందుకు చేసుకోలేదు ఇది అని అనిపిస్తుంది. కమ్మగా జొన్న రవ్వ పెసరపప్పు కాంబినేషన్ అదిరిపోయింది. అసలు మిరియాలు కానీ ఉప్పు కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఘాటు కానీ చాలా చాలా బాగుంది. 100/100 మార్క్స్ అయితే 100% నేను ఇవ్వగలను దీనికి. తప్పకుండా మీరు కూడా ప్రిపేర్ చేయండి, మీ పిల్లలకు, మీకు, మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు కూడా. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట క్యాప్సికం ఊరగాయ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 కప్పు, ఆవాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పల్లి నూనె 1 కప్పు, ఉప్పు తగినంత. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్ అండి. ఇక ఊరగాయ ప్రాసెస్ ఏదైనా పెద్ద పెద్ద మాగాయలు పెట్టినా కూడా దాని ప్రాసెస్ చాలా సింపులే కదా. అలాగే దీని ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. కానీ క్యాప్సికమ్ తో కూడా ఊరగాయ చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు, ఈ రోజు తెలుసుకుంటారు. సో ఇక్కడ మనకి క్యాప్సికం గురించి మాట్లాడుకోవాలి అంటే, క్యాప్సికం లో యాక్చువల్ గా అధికంగా మంచి కాల్షియం ఉంటుందండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు డైజెషన్ కి చాలా చాలా మంచిది. బోన్స్ చాలా దృఢంగా తయారవుతాయి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. అలా ఆర్థరైటిస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మనకు క్యాప్సికం తరచూ తింటూ ఉండడం వల్ల మనకు ఆ బోన్స్ లో ఉన్నటువంటి ఆ బోన్ డెన్సిటీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. ఆస్ట్రోపోరోసిస్ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అంతేకాకుండా డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వారికి, గుండె సమస్యలు ఉన్న వారికి, వీళ్ళందరికీ అంటే ఈ కేటగిరీ అంతా కూడా మనకు క్యాప్సికం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఏంటంటే మనకి దీంట్లో రకరకాల కూరలు తయారు చేసుకోవచ్చు కదండి. క్యాప్సికము మనం బోల్డ్ రకాల వంటలు చేసుకోవచ్చు. క్యాప్సికంతో సాంబార్లో వేసుకుంటాము, స్టఫ్డ్ కర్రీస్ తయారు చేసుకోవచ్చు. కానీ ఊరగాయ తయారు చేసుకోవచ్చు అని చాలా మందికి తెలియదు కదా. మరి ఈ రోజు నేర్చేసుకుందాము. ముఖ్యంగా ఇది కంటి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది తెలుసా. అంటే ఆ కంటి మజిల్స్ దృఢపరచడానికి ఇది చాలా మంచి హెల్ప్ చేస్తుంది. ఇందులో బోల్డ్ అనే విటమిన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత చక్కటి ఆరోగ్యకరమైన క్యాప్సికంతో మనం క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకుందాం. అయితే ఏ ఊరగాయ అయినా కూడా మనకు ఊరాలి కదా. అది క్యాప్సికం అయినా మామిడికాయ అయినా ఏదైనా సరే ఏదైనా ఊరాలి. మరి ఈ రోజు నేను చేసిన ఆవకాయ ఏదైతే ఉందో ఇది మనకు ఇమ్మీడియట్ గా తింటే ఓకే, మనకి ప్రాపర్ రుచి అంత కరెక్ట్ గా తెలియదు. ఇది ఒక్క 2 రోజులు ఆగితే కరెక్ట్ గా తెలుస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు అనుకోండి. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనము ఒక పొడి తయారు చేసుకోవడానికి కొన్ని పదార్థాలను వేయించుకోబోతున్నాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. మనకు క్యాప్సికం ఏంటి అంటే కొంతమందికి బ్లడ్ లాస్ అవుతుంది రకరకాల కారణాల వల్ల. అలా బ్లడ్ లాస్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కూడా మనకు క్యాప్సికం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ముందుగా కొన్ని మెంతులు, ఆ తర్వాత ఆవాలు. ఈ రెండు కూడా చాలా ఫాస్ట్గా వేగిపోయేవి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోవు. ఆవాల మీద మెంతులు కొంచెం తక్కువ వేసానండి, అంతే. ఇది ఒక్కసారి మనం డ్రైగా నూనె లేకుండా వేయించుకుందాం. ఏం లేదండి, ఆవ మెంతి పిండి తయారు చేసుకోవడానికి అంతే. ఇది ఎటువంటి నూనె లేకుండా చక్కగా వేయించేసుకుంటున్నాను. మనకి ఆవాలు వేగుతుంటే కూడా అద్భుతమైన వాసన వస్తుంది. యాక్చువల్గా మనం పులిహోరల్లో చేసుకుంటూ ఉంటాం కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా. ఒకవేళ ఎక్కువ మోతాదులో చేస్తున్నప్పుడు 100% మనకు ఆవపిండి బయట దొరుకుతుంది కాబట్టి అదే వేసేసుకుంటాం అనుకోండి. ఒకవేళ ఇలా సింపుల్గా అప్పటికప్పుడు అంటే ఆ ఒక్కరి 2 రోజుల కోసం చేసుకుంటే కనుక మీకు చక్కగా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు.
ఇది మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది తెలుసా క్యాప్సికమ్. బరువు తగ్గుతాము, అందుకే షుగర్ ఉన్న వాళ్ళకైనా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బాగా పనికొస్తుంది. ఆహా, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మెంతులు ఆవాలు వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చాలా కొంచెం నూనె వేసుకొని క్యాప్సికమ్ వేయించేసుకుందాం. ఓకే, నూనె అంటే ఇప్పుడు మీరు మామూలుగా నువ్వుల నూనె తీసుకోవచ్చు, లేకపోతే పల్లి నూనె ఏదైనా కూడా తీసుకోవచ్చు. నేను పల్లి నూనె తీసుకున్నాను. ఆ తర్వాత ఒక కప్పు క్యాప్సికమ్ తీసుకుంటున్నాను, చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మీరు ఇంకొంచెం చిన్న ముక్కలు కావాలంటే ఇంకొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకోవచ్చు. చాలా లైట్గా అండి, ఇదే మన కూరల్లాగా అలా వేయించుకోవాల్సిన అవసరం లేదు, చాలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అంటే ఎంతవరకు వేయించుకోవాలి అంటే ఇందులో కాస్త ఆ తేమ ఏదైతే ఉందో అది పోయేంత వరకు సరిపోతుంది అంతే. అంటే మనకు ఒక వారం రోజులు నిలువ ఉండాలంటే మనకి ఎక్కడ కూడా వాటర్ ఉండకూడదు, అందుకనమాట. ఇది ఒక్క నిమిషం ఇలా వదిలేద్దామండి. ఈలోపు మనం ఏం చేద్దామంటే మెంతులు అలాగే ఆవాలు ఈ రెండింటిని కూడా నేను పొడిగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఈలోపు ఇది కూడా చక్కగా వేగిపోతుంది. చూసారా, ఇలా చక్కగా ఆవాలు మెంతులు వేయించేసుకున్నాము, అలాగే పొడిగా కూడా తయారు చేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకు క్యాప్సికమ్ కూడా ఒక 20% వేగితే సరిపోతుంది, అంతకన్నా అస్సలు వేయించనక్కర్లేదు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఈ వేయించినటువంటి క్యాప్సికమ్ను తీసేసుకుందాం. దీనికంటూ కొంచెం నూనె ఉంటుంది కాబట్టి మనకు మిక్సింగ్ కూడా కరెక్ట్గా అవుతుంది. దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో అది వేసుకుందాం. ఆవాల మెంతుల పొడి ఒక 2 స్పూన్లు, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, ఆ తర్వాత ఇందులో కాస్త కారం అంటే కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మామూలుగా మనం వంటల్లో కన్నా కూడా మీ అందరికీ తెలుసు ఊరగాయల్లో మనం కాస్త ఎక్కువగా వేసుకుంటాం కారం. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా చక్కగా అన్ని కలిపేసుకున్నాం. మనకు ముక్కలకు కూడా ఇది బాగా పట్టింది, కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఈ స్టవ్ కూడా మనకు ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి ఇదే స్టవ్ మళ్ళీ ఒకసారి వెలిగించేసుకుందాం. ఇప్పుడు మనం నూనె ఎంత వేయాలంటే ఆల్మోస్ట్ మనకి ఈ క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా చక్కగా మునగాలి, అంటే బాగా నూనె ఎక్కువ వేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ఆవకాయ పచ్చడి చేసుకున్నా ఏదైనా కూడా మనం ఆవకాయల్ని బాగా నూనెలో ముంచుతాం, అందుకే నిలువ పచ్చళ్ళు ఎక్కువ తినొద్దు అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెంట్ పచ్చళ్ళు అండి. నూనె ఎంతో కొంత బాడీకి 100% కావాలి, లేకుండా ఇప్పుడు ఉండకూడదు. ఒంట్లో గ్రీజింగ్ మనకి కార్లకు వెహికల్స్కి ఎలాగైతే మనం ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం అలాగే మనకు ఆయిల్ అనేది మన ఒంటికి అవసరం, కాకపోతే ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఒక కప్పు నిండా నేను నూనె తీసుకుంటున్నాను, ఇది పల్లి నూనె. అంటే ఇప్పుడు ఈ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులోనే మనం పోపు వేసేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పోపులో భాగంగా జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త ఇంగువ. ఈ మొత్తం ఇంగువ వేసేసుకోవచ్చు యాక్చువల్గా. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా చక్కగా మనం నూనెలో ఇలా చక్కగా నూనెలో మనం కాస్త జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసేసుకున్నాము. ఇది మనకు చక్కగా చిటపటలాడింది, లైట్గా వేగింది కాబట్టి స్టవ్ ప్రస్తుతానికి ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారుతుంది కదా, ఆ చల్లారినటువంటి ఆ నూనెను ఇందులో వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా పెసర్లు వేసినటువంటి డబ్బాల్లో పురుగు ఎక్కువగా పడుతూ ఉంటుంది.
పెసర్లకు పురుగు పట్టకుండా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే అందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేయండి. పెసర్లు చెడిపోకుండా ఉంటాయి, తాజాగా కూడా ఉంటాయి. మనం చక్కగా ఇందులో పల్లి నూనె వేసేసుకుని పోపు రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము ఈ నూనెను ఈ పాత్రలోకి తీసుకోవాలి. అంటే మనకి క్యాప్సికం ముక్కలు ఉన్నటువంటి పాత్రలోకి ఈ నూనె తీసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మా బాండి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. మీరు కూడా అంతే కదండి, ఏదైనా వేడి పాత్ర అంటే బాణల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఐరన్ బాణల్లో. ఇంకొంచెం కూడా మనం నూనె వేసుకుంటే ఏంటంటే అది తీసుకుంటుంది అనమాట, బాగా ఎక్కువ పీల్ చేసుకుంటుంది కదా, అందుకు. అలాగే మిగిలిన పోపు అంతా కూడా ఇందులోకి వేసేసుకోవచ్చు. చక్కగా ఉందండి చూడ్డానికి, స్మెల్ కూడా చాలా సూపర్గా బ్రహ్మాండంగా వస్తుంది. ఇలా అయిపోయింది కాబట్టి ఇక ఈ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కొత్త రకపు ఊరగాయ అని చెప్పొచ్చు, క్యాప్సికం ఊరగాయ. చాలా చాలా బాగుంటుంది, 100%. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 కప్పు, ఇంగువ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 కప్పు, ఆవాలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 5, పల్లి నూనె 1 కప్పు, ఉప్పు తగినంత. క్యాప్సికం ఊరగాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మెంతులు, ఆవాలను వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త పల్లి నూనె వేసి క్యాప్సికం ముక్కల్ని వేసి తడిపోయేంత వరకు వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో ముందుగా పొడి చేసుకున్నటువంటి మెంతులు, ఆవపొడి మిశ్రమాన్ని వేసి అందులో కాస్త పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో పల్లి నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించి కలిపి పెట్టుకున్న క్యాప్సికం మిశ్రమంలో పోపును వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికం ఊరగాయ రెడీ. చూసారు కదా క్యాప్సికం ఊరగాయ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. 100% ఇదేంటి అంటే ఇది రేపటికి చాలా బాగుంటుంది ఇప్పటికన్నా కూడా. కానీ ద బేసిక్ రుచి ఏదైతే ఉందో అది చూసి మీ అందరికి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, ఖచ్చితంగా రేపటికైతే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది. క్యాప్సికం కూడా మనం చక్కగా కొంచెం లైట్గా అలా మగ్గించుకున్నాం కాబట్టి మనకు ఆ పచ్చితనం కూడా ఉండదు, చాలా బాగుంటుంది. చూసారు కదా, మరి ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు బాగా నచ్చేసాయి. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.